నమస్తే వెల్కమ్ టు మగధ న్యూస్ నేను ఎస్ఎస్ లక్ష్మి దేశమంతా ఎదురు చూస్తోంది సరిగ్గా ఈ సమయం కోసం వెస్ట్ బెంగాల్లో రెండో విడత ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పబోతున్నాయి ఎందుకంటే రెండో విడత ఎన్నికలు వెస్ట్ బెంగాల్లో ఉండడం ద్వారా దాదాపుగా మొన్నటికి 9వ తారీఖు అలాగే 23వ తేదీ ఎన్నికలు ముగిసినప్పటికీ కూడా ఈ 4 రాష్ట్రాలు అలాగే ఒక యూనియన్ టెరిటరీలో ముగిసినప్పటికీ కూడా కేవలం వెస్ట్ బెంగాల్ ఎన్నికల ద్వారా ఎగ్జిట్ పోల్ అనేది బయటికి రాకుండా ఉంది కానీ ఆ అంచనాలు ఆ టెన్షన్ అనేది ఆ రాష్ట్రాల్లోనే కాదు మిగతా రాష్ట్రాలు కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయి అని నిజానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా సాయంత్రం వరకు ఎగ్జిట్ పోల్స్ అనేది బయటికి వస్తూ ఉండడం చూస్తాం కానీ ఇక్కడ పూర్తి భిన్నంగా ఈసారి జరిగిన పరిస్థితి ఉంది ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో దాదాపుగా ఎన్నికలకు ముందు నుంచి జరిగిన అనేక హడావుడులు గందరగోళాల నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒక్కసారే కాకుండా 2 విడతలుగా ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే ఈ నేపథ్యంలో అస్సాం అండ్ కేరళ ఈ ప్రాంతాల్లో 9వ తేదీన 23వ తేదీన తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్లో మొదటి విడతగా సాగాయి పుదుచ్చేరిలో కూడా 9వ తారీఖునే ఎన్నికలు పరిసమాప్తం అయ్యాయి కానీ అప్పటి నుంచి ఏం చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనే టెన్షన్ సర్వత్రా నెలకొనుంది పర్టికులర్ గా కేరళ మీద ఒక క్లారిటీ ఉంటుంది పుదుచ్చేరి మీద క్లారిటీ ఉంది అస్సాం మీద క్లారిటీ ఉంది పూర్తిగా తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ మీద ఏం జరగబోతుంది ఈ 2 రాష్ట్రాల్లో ఏ పార్టీ రాబోతుంది ఎవరు రాబోతున్నారు ఒకవేళ బీజేపీ గనుక ఈ 2 రాష్ట్రాల్లో తన ప్రభావాన్ని చూపించగలిగితే వెస్ట్ బెంగాల్ లాంటి చోట ఈసారి బీజేపీ వచ్చిందంటే గనక ఖచ్చితంగా నెక్స్ట్ 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ 4వసారి విక్టరీ కొడుతుంది అని బీజేపీ అంచనాలు అలాగే కనీసం సగానికి సగమైనా సరే బీజేపీ ప్రభావాన్ని తగ్గించాలి అనేది కాంగ్రెస్ కంకణం కట్టుకుని అక్కడున్న లోకల్ పార్టీలకి మద్దతు ఇస్తున్న పరిస్థితులు వీటన్నింటి నేపథ్యంలో ఏం జరగబోతుందనే తెలియాలి సో మొత్తంగా ఒక్కసారి మనం చూసుకుంటే ఎన్నికలు జరిగిన తేదీలు అలాగే పోల్ పర్సంటేజ్ చూసుకుంటే గనక అస్సాంలో 126 స్థానాలకు 86% పోలింగ్ నమోదైంది 9వ తేదీ ఏప్రిల్లో ఎన్నికలు అక్కడ సాగాయి 86% అస్సాంలో నమోదైంది అలాగే పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరిగాయి 30 అసెంబ్లీ స్థానాలకు అక్కడ 82% ఓటింగ్ శాతం నమోదైంది 82% వరకు నమోదైంది పుదుచ్చేరి లాంటి చోటు కూడా ఇక అలాగే కేరళలో 140 స్థానాలకు ఎన్నికలు జరిగితే 78.27% నమోదైంది కేరళలో రైట్ ఇక అలా ఉంచితే వెస్ట్ బెంగాల్ 294 స్థానాలకు ఎన్నికలు జరిగాయి అందులో తొలి విడతలో 152 స్థానాలకు జరిగితే రెండో విడతలో 142 స్థానాలకు సరిగ్గా ఇప్పుడే ముగియడం జరిగింది క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి 6:30 గంటల వరకు 6:30 వరకు 5 గంటల వరకు ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో వాళ్ళకి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి 5 గంటలకి మార్జిన్ గా 5 గంటల వరకు నమోదైన పోలింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 89.99% అంటే దాదాపుగా 90% రెండో విడతలో ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది తొలి విడతలో 92% నమోదైంది వెస్ట్ బెంగాల్లో ఇక తమిళనాడులో 234 స్థానాలకి ఎన్నికలు జరిగాయి అసెంబ్లీ స్థానాలకి అందులో 85% పోలింగ్ నమోదైంది తమిళనాడులో కూడా నిజంగా ఈసారి చూసుకుంటే అంటే ఇప్పుడు బీజేపీ ఒక జనరల్ ఎన్నికలు జరిగి గవర్నమెంట్ ఫామ్ అయినా సరిగ్గా 2 ఏళ్ల తర్వాత సరిగ్గా జనరల్ ఎన్నికలు జరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు అలాగే ప్రపంచంలో ఒక యుద్ధం జరుగుతున్న సమయంలో జరుగుతున్న ఎన్నికలు అలాగే బీజేపీ 3వసారి ఊహించని స్థాయిలో బీజేపీ 3వసారి గెలిచిన తరువాత మళ్ళీ 4వసారి కూడా గెలవడానికి పరుగులు పెడుతున్న సమయం అలాగే రాహుల్ గాంధీ ప్రభావాన్ని కాంగ్రెస్ నిలబడడానికి తాను చేస్తున్న ప్రయోగాలు అనేక దేశాల్లో బీజేపీ ఫెయిల్యూర్స్ ని మాట్లాడుతూ కాంగ్రెస్ వెళుతున్న విధానాలు వీటన్నింటి నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ ఈ 2 ప్రాంతాలు కూడా లెఫ్ట్ పార్టీలకి కొంచెం బలంగా ఉన్న ప్రాంతాలు ఆల్రెడీ అక్కడ ఒరిస్సా లెఫ్ట్ ప్రభావాన్ని కోల్పోయిన తరువాత కాస్త కూస్తో మిగిలిన ప్రాంతాలు ఈ 2 మరి ఈ 2 ప్రాంతాల్లో లెఫ్ట్ భావజాలం ఏమాత్రమైనా నిలబడేలాగా ఉందా లెఫ్ట్ పార్టీలు తమ ఉనికిని కాపాడుకునే పరిస్థితిలో దేశంలో ఉన్నాయా ఇలాంటి అన్ని అంశాల నేపథ్యంలో జరిగిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనే అంచనాలలో దాదాపుగా దేశంలో అనేక రాష్ట్రాలు చాలా కాన్సంట్రేషన్ గా గమనిస్తూ ఉన్న పరిస్థితి ఉంది ముఖ్యంగా అస్సాంలో కానీ పుదుచ్చేరిలో కానీ అలాగే వెస్ట్ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ 85% అబవ్ వెళ్ళడం అంటే గనక ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకం అవుతుందా ప్రభుత్వ అనుకూలం అవుతుందా అనే అంచనాలని ఇప్పటికీ కూడా మరి సర్వే సంస్థలు
అంచనా వేయలేనట్టుగా కనబడుతుంది. కానీ పూర్తిగా అటు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడుకు వచ్చే వరకు పూర్తిగా అటు టీఎంసీ వెస్ట్ బెంగాల్లో అలాగే తమిళనాడులో వచ్చే వరకు పూర్తిగా డిఎంకేకే పట్టం కట్టాయి ఇప్పటి వరకు ప్రీ పోల్ సర్వే సంస్థలన్నీ కూడా. బట్ ఎగ్జిట్ పోల్ ఆధారంగానే ఫైనల్ రిజల్ట్ మే 4న రాబోయే ఫైనల్ రిజల్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనేది అందరూ భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే మరి కొద్ది నిమిషాల్లోనే ఈ ఎగ్జిట్ పోల్స్ రాబోతున్నాయి. దానికి సంబంధించి చూద్దాం. ప్రస్తుతానికి అందరూ కూడా చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయి, ఏ సంస్థ ఏ పార్టీకి పట్టం కట్టబోతుంది, ఎగ్జిట్ పోల్స్ తరువాత అంటే ఇవాళ 29వ తేదీకి ఎగ్జిట్ పోల్స్ వస్తే సరిగ్గా 4వ తేదీకి ఇంకొక 5 రోజుల్లో పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ 5 రోజులు కూడా వెయిట్ చేసే పరిస్థితుల్లో ఉండరు. ఎందుకంటే అస్సాం, కేరళ అండ్ పుదుచ్చేరి ఈ ప్రాంతాల్లో దాదాపుగా 9వ తేదీనే ఎన్నికలు ముగిసిపోయినాయి. 9 నుంచి ఈ రోజు వరకు కూడా అంచనాలలో ఈ టెన్షన్స్ లో ఒక రకంగా తలమునుకులై ఉన్నారు. పార్టీల దగ్గర వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా సర్వే సంస్థలు ఏం చెబుతాయి అని ఎంతైనా సరే దాని మీద ఆశలు పెట్టుకొని ఉంటాయి పార్టీలు. ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు మాత్రమే 23వ తేదీన తమిళనాడులో కంప్లీట్ గా అలాగే 152 స్థానాలకు వెస్ట్ బెంగాల్లో జరగడం మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు 142 స్థానాలకు దాదాపుగా 90% ఓటింగ్ 5 గంటల వరకు మాత్రమే నమోదైంది. ఇక క్యూ లైన్ లో ఉన్న వాళ్ళు కనుక ఓటింగ్ ఎలా యూజ్ చేసుకుంటారు అనేది చూడాలి. పర్టికులర్ గా వెస్ట్ బెంగాల్లో గతంలో లేనంత బలంగా ఓటరు పోలింగ్ కేంద్రాల దగ్గరకు వచ్చి ఓటేసిన పరిస్థితిని ఎలక్షన్ కమిషన్ కల్పించగలిగింది. ఇది మేజర్ చేంజ్ గా వెస్ట్ బెంగాల్లో చూడొచ్చు. సో ఎగ్జిట్ పోల్స్ మరి కాసేపట్లో రాబోతున్నాయి. దానికి సంబంధించిన అప్డేట్స్ మగధా న్యూస్ లో కొనసాగుతాయి. ఈ లోపుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.